నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కూటమి సర్కారు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాని విడుదల చేస్తున్నాం. బదిలీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్న మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబు. అభ్యర్థిత్వాన్ని బలపరిచిన లోకేష్, నాదెండ్ల విష్ణుకుమార్ రాజు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోంది. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి నారాయణ ఆగ్రహం. తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, వారికి అధిక భారం పడితే విద్యార్థులకు సమర్థవంతంగా బోధించలేరని మంత్రి అన్నారు. విద్యార్థులపై బ్యాగుల బరువును తగ్గించేందుకు కూడా ప్రత్యేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ టీచర్ల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, వారికి అధిక భారం పడితే విద్యార్థులకు సమర్థవంతంగా బోధించలేరని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఐబీ స్కూళ్ల స్థాపనపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినప్పటికీ కేవలం నివేదిక కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లోకేష్ విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1400 పాఠశాలలో అమల్లో ఉన్న 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని 10,000 పాఠశాలలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులపై బ్యాగుల బరువును తగ్గించేందుకు కూడా ప్రత్యేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడున్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. స్కూల్ కానివ్వండి, ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ. అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 క్లాస్ 1 టీచర్ ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి 1 క్లాస్ 1 టీచర్ తీసుకెళ్లిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలవుతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. 2007
2017లో మధ్యతరగతి గృహ నిర్మాణం కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 571.69 ఎకరాల్లో కొనసాగుతోంది. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో పనులు పూర్తయిన ఇతర ప్రాంతాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. ధరల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు చేసింది. అయితే పెండింగ్లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలవుతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉండే అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలామంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏపీ శాసన మండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ బడ్జెట్ ప్రసంగంపై తాను మాట్లాడానని, తాము ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నామన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదని, ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని నిలదీశారు. ప్రభుత్వం ఏ రకంగా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందండి? ప్రజలకు వచ్చి సూపర్ సిక్స్ హామీలు, దాంతోపాటు ఇంకొన్ని హామీలు ఇచ్చి దాని మీదకి వచ్చింది. చెప్పాను, సభాసాక్షిగా చెప్పాను. ఏమని? మా ప్రభుత్వం, మా నాయకుడు, మా పార్టీ ఏదైతే అప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో 2,78,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ఇచ్చామో అంతకంటే ఇంకో రూపాయి ఇవ్వడానికి ప్రభుత్వం స్తోమత లేదు. కాబట్టి మేము మళ్ళీ ఇంకా ఎక్కువగా ప్రజలకు హామీలు ఇవ్వలేము. మేము ఒక 1000 రూపాయలు మాత్రం పెన్షన్ పెంచుతాం, అది కూడా సంవత్సరానికి 250 రూపాయల లెక్కని పెంచుకెళ్తామని చెప్పాము. అది వాస్తవం. సరే, ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు, మిమ్మల్ని విశ్వసించారు, మీ మాటలు నమ్మారు, వచ్చారు. గత సంవత్సరం ఇచ్చారు మీరు 1.3%. అంటే ఒక పథకంలో తోమంతాడు ఏది పెన్షను, దాంతోపాటు దీపంలో ఒక సిలిండరు. మరి ఈ సంవత్సరం ఏం పెట్టారు? అమ్మా తల్లికి దీవెన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. కానీ దాన్ని పెట్టిన కేటాయింపులు చూస్తే లేవు. తల్లికి వందనంలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీరు చెప్పిన హామీ ప్రకారమే 12,000 కోట్లు కావాలి. మీరు చూపెట్టింది వచ్చి 9,000, కానీ డిమాండ్స్లో పెట్టింది 8,400 కోట్లు. డిమాండ్సే కదా ఇప్పుడు శాంటిటీ అంటే సుమారు ఇంకా 4,000 కోట్లు కావాలి. కొన్ని బడ్జెట్లో ఇస్తామంటే బడ్జెటే లోటు బడ్జెట్. ఏ రకంగా మీరు ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ కనిపించలే. పోనీ అంతే కాకపోతే పోనీ రైతు సుఖీభవ, పోనీ మీరు చెప్పిన వ్యవసాయ మంత్రి గారు ఫ్లో ఆఫ్ ద హౌస్ చెప్పింది
మేము 20,000 రూపాయలే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోనే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంతేగాని ఎక్కచ్చిగా 20,000 కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చింది కాదు, ఆతో కలుపుకొని ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. పోనీ ఓకే, పోనీ ప్రజలే నిర్ణయించుకుంటారు అది ఇది కల్పిస్తున్నారా లేదు ఒకటే ఇస్తున్నారా. పోనీ 20,000 ఇవ్వాలి కదా. 20,000 కేటాయింపులు వచ్చి 53 లక్షల మంది ఆయన చెప్పిన ప్రకారమే. దానికి కావాల్సిన డబ్బు 7,000 చిల్లర కోట్లు, మీరు కేటాయించింది 6,000. మరి అక్కడ 1,200 1,500 డెఫిసిట్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషనే లేదు. మహిళకు వచ్చి 18,000 మహిళకి వచ్చి ఏ స్కీమ్ అమ్మది ఆడబిడ్డ ఇస్తా అన్నారు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. సంగతి డబ్బు సంగతి తర్వాత అసలు అంశమే లేదు. అలాగే 50 సంవత్సరాలకి మహిళకు వచ్చి SC ST BC మహిళకు వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమక్కలే, మేము గత సంవత్సరం ఒకటి ఇచ్చాము, ఈ సంవత్సరం ఇంకొకటి ఇస్తున్నాము, మిగతా ఇంకోటి వచ్చే సంవత్సరం ఇస్తాము, ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం. పోనీ చెప్పండి, ప్రజలు ఆశతో ఉంటారు, చెప్పండి. పోనీ ఆ విషయమే చెప్పండి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జ్వరంతో ఉండి చేతికి కాన్యులా పెట్టుకుని మంత్రి నిమ్మల సభకు హాజరయ్యారు. గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతికి కాన్యులా పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు మంత్రి హాజరు అవడంతో విశ్రాంతి తీసుకోవాలంటూ మంత్రి లోకేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు కోరారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో మంత్రి నిమ్మలతో మాట్లాడిన లోకేష్ తగిన విశ్రాంతి తీసుకోకపోతే సస్పెండ్ చేయిస్తానంటూ సరదాగా సంభాషించారు. విశ్రాంతి తీసుకుంటావా లేక సభ నుంచి సస్పెండ్ చేయమంటావా అంటూ అసెంబ్లీ లాబీలో మంత్రి రామానాయుడుతో నారా లోకేష్ అన్నారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందే అని రామానాయుడుతో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇలా ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించారు. నిన్న చూసే అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్లో వచ్చి అడిగా ఏంటన్నా నువ్వు రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు సిఎస్ఆర్ ఫండ్ కోసం అడిగిన ఫార్మర్ సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్. మళ్ళీ మానేస్తారు లేదో మాకు వస్తారని నిన్న మధ్యాహ్నం 2 గంటల కాలేజీ సస్పెండ్ చేయాలి. రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి, బయటకు వస్తారు. సస్పెండ్ చేయించాలి హౌస్ నుంచి. నాకు మీకు యాప్లో వచ్చేస్తాను, మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. కష్టం ప్రశాంతంగా ఎండా ఉంటుంది, బాగా వర్క్ లోడ్ ఉంది, టీవీ ఇస్తాను 10 నిమిషాలు 5 నిమిషాలు మైండ్ డైవర్ట్ ప్రశాంతం. కళ్ళలో కూడా మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాల కనపడుతుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఫ్రీ హోల్డ్ భూములపై సమగ్ర విధానాన్ని 6 మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రీవెరిఫికేషన్ కొనసాగుతోందని అన్నారు. మొత్తం 13,59,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశామని గుర్తు చేశారు. 11,56,000 ఎకరాల్లో రీవెరిఫికేషన్ పూర్తయిందని తెలియజేశారు. రీవెరిఫికేషన్ పూర్తయిన భూముల్లో 5,08,000 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలిందన్నారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో 25,214 ఎకరాలు రిజిస్టర్ అవ్వగా 8,452 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయ్యాయని వివరించారు. ఫ్రీ హోల్డ్ భూములపై సమగ్ర విధానాన్ని 6 మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. ఫ్రీ హోల్డ్ అధ్యక్ష, ఏదైతే నిజమైన అసనిదారులు ఉంటారో అధ్యక్ష, భూమి పైన 20 ఏళ్ల తర్వాత భూమి ఇంటి పట్ట అయితే 10 ఏళ్ల తర్వాత వారి బదలాయించే హక్కులు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల చట్టం అధ్యక్ష 1977కు సవరణ చేస్తూ అధ్యక్ష నవంబర్ 35/2023 సవరణ చేశారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష అసైన్ భూమి
20 ఏళ్ళు దాటిన తర్వాత అధ్యక్ష ఒరిజినల్ ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వారి భూమిని తమ వారసులకు చేసుకోవచ్చు అధ్యక్ష. దీన్ని మళ్ళా సవరించి అధ్యక్ష 35 యాక్ట్ మళ్ళా సవరించి అధ్యక్ష 19/12 దానికి అనుసంధానంగా అధ్యక్ష 19/12/2023 అధ్యక్ష జియో నంబర్ 596 తెచ్చారు అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అప్పుడు ఈ ప్రాపర్టీ 22A నుంచి నిషేధించి ఫ్రీ హోల్డ్ చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో అధ్యక్ష దాని 9,23,285 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయినాయి అధ్యక్ష. డాటెడ్ భూముల అధ్యక్ష 1,94,232 అధ్యక్ష. గ్రామ సేవ ఇనాం భూముల అధ్యక్ష 1,38,848 అధ్యక్ష. షరతుగల పట్టా భూముల అధ్యక్ష 33,441 అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష 13,59,806 ఎకరాల అధ్యక్ష. అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ భూముల వివరాల్లో కూడా అధ్యక్ష పెద్ద కుంభకం చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి రైతు ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళు ఒత్తిడి దాటం కానీ అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చి లొంగ తీసుకుని కానీ, ఎందుకంటే అధ్యక్ష 20 సంవత్సరాలు ఏదో పూర్తి అవుతా ఉన్నాయో ముందుగా తెలుసుకుని క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటే ఈ ఫ్రీ హోల్డ్ అడ్డు పెట్టుకుని ముందుగానే తెలుసుకుని, ఎందుకంటే ఏ జీవో వస్తా ఉంది ఎలక్షన్ కరెక్ట్ గా 6 నెలల ముందు ఈ జీవో తెస్తున్నామని చెప్పేసి వారి అనువాయుల ద్వారా ఏదైతే వాళ్ళు పేర్లు చెప్పారో ఆ పేర్లు అయితే ఎక్కడ నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే అవన్నీ ప్రూఫ్తో పాటు చెప్పాలి. కానీ అన్ని ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సార్ ముందుగానే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి వారి అనువాయులు బాగుపడే విధంగా దీన్ని అస్త్రంగా వాడుకున్నారు అధ్యక్ష. ఏదైతే నిబంధనలు భిన్నంగా 20 ఏళ్ళు నిండని కూడా ఫ్యూచర్ లో డీమ్ టు బి డన్ అన్న విధంగా కూడా చేసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అయితే కొన్ని ప్రభుత్వ భూములతో పాటు సామాజిక ఆస్తులను ఉపయోగించాలి భూములను కూడా ఈ ఫ్రీ హోల్డ్ జాబితాలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఆ రోజున ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఫ్రీ హోల్డ్ అనేది చాలా బూటకంగా జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు అధ్యక్ష. పూర్తిగా ఈ వెరిఫికేషన్ మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. ముందుగా ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపడానికి 10/8/2024 ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పటికి కూడా దాన్ని విత్హెల్డ్లోనే పెట్టాము అధ్యక్ష. క్రమక్రమంగా దాన్ని వెరిఫికేషన్ ఎక్కడైతే అవుతా ఉందో అప్పుడు దాకా మేము పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీని మీద ఒక జియో కూడా జరిగిన అధ్యక్ష, దాని గురించి చెప్తాను వివరాలు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలియజేశారు. గ్రామాల్లో ఉండే CHOలకు 15,000 రూపాయల ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. 3,015 కేంద్రాల నిర్మాణం పూర్తయిందని, కొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలియజేశారు. CHO ఉద్యోగాలు ప్రస్తుతం 234 ఖాళీలు ఉన్నాయన్నారు. CHOలకు 25,000 రూపాయల వేతనంతో కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఉండే CHOలకు 15,000 రూపాయల ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గతంలో మీరు ఇప్పుడు కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆయన మరి ఏ లోకంలో ఉంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నేను ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ అబద్ధాలు ప్రచారం చేయకూడదు అధ్యక్ష. జీరో వేకెన్సీ పాలసీ అంటారు అధ్యక్ష. 26% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న కూడా చాలా నిస్సిగ్గుగా స్పెషలిస్టులు 4% మాత్రమే కొరత ఉంది, మిగతా 100% అని చెప్తున్నారు. ఇంతమంది గౌరవ సభ్యులు ఇప్పుడు దాకా చెప్పారు అధ్యక్ష, అక్కడ వైద్యులు లేరని, ఇక్కడ వైద్యులు లేరని. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చూసినా సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ఇవాళ అనేక పోస్టులకి నోటిఫికేషన్ వెళ్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం 450 పోస్టులు కానీ, లేదా సెకండరీ హెల్త్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి 300 పోస్టులు కానీ, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్లో కూడా 300 పోస్టులు కానీ, అదేవిధంగా నర్సింగ్ కానీ, లేదా మీ దగ్గర కూడా అనేక మన గౌరవ సభ్యుల అందరి దగ్గర ప్రజలు వస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మాకు ఇంటర్వ్యూ వచ్చింది, ఇది అప్లై చేసుకున్నాం, నర్సింగ్ స్టాఫ్ కోసం అప్లై చేసుకున్నాం, ఫార్మసిస్ట్గా అప్లై చేసుకున్నాం, FNMగా అప్లై చేసుకున్నాం, MNMగా అప్లై చేసుకుంటాం. ఎక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇవి నోటిఫికేషన్ APPSC ద్వారా లేదా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవ్వడమే కాకుండా ఏ ఆసుపత్రులకు అక్కడ వాళ్ళకి అవసరాలను బట్టి అక్కడ రీజనల్ డైరెక్టర్లకి చెప్పడం,
డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేసుకోమని చెప్పడం ద్వారా వైద్య రంగంలో ఉంటున్న ఖాళీలందరినీ భర్తీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హౌస్ కు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ అంబటి రాంబాబు నిన్న పవన్ పై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాకిస్తాన్ లాంటిదని, కూటమి ఇండియా లాంటిదంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రం చీకటిలో ఉందన్నారు. జగన్ పుట్టగానే ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పుట్టలేదని, తండ్రి పదవి అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు. బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరంగనాథరాజు, పేర్ని నాని బియ్యం దొంగలు కాదా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ బియ్యం రవాణాని అరికట్టారన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశావు, డయాఫామ్ వాల్ అంటే ఏంటో తెలియదు నీకు అంటూ అంబటి ప్రశ్నించారు. కోట్లాది మంది రైతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ నిలిచారని తెలియజేశారు. నిన్న అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ కూడా కానీ, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ, ఒక మాజీ మంత్రి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మనం చూసాం. వైసీపీకి, ఈ నాయకులకి దమ్ముంటే వర్క్ ఫ్రమ్ బంగ్లా కాదు, వర్క్ ఫ్రమ్ బెంగళూరు కాదు, మిమ్మల్ని ఏదైతే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించారో మీరందరూ వచ్చి కూడా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు. అసెంబ్లీలో మీరెంతో మేము అంతే. నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన చేత 680 కోట్లు నిజం కాదా? 550 కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి? గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు? రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా ఆపి ప్రయత్నంలో కానీ, ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ, పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేసావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంట, డయాఫార్మ్ అంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం. డిబేట్కి రండి, మనోహర్ గారు మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం, మేము చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీ అక్రమాలే ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఖర్చు తగ్గుదలతో పాటు రాష్ట్రాలలో అమలు చేయాల్సిన పథకాలు త్వరితగతిన పరిష్కారమవుతాయని చెప్పారు. నగరంలోని స్టెల్లా కళాశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్తో పాటు బీజేపీ యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ శంషాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఎన్నికలు జరగడం వల్ల కలిసితో పాటు సమయం వృధా అవుతుందని, దీంతో అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలియజేశారు. Development of the country, making India a developed nation, because the various issues that came during the discussions of the Law Commission, of the Election Commission, of the Parliamentary Standing Committee, they felt that this election process that is now happening, for example, I was told that
last almost a month, there was a code of conduct in Andhra Pradesh because the graduates constituency election to the upper house of Andhra Pradesh Legislative Assembly was happening, MLC, graduates and teachers constituency. So one election, so 30 days no activity, every activity is stalled. And before that, fortunately you had both Lok Sabha and the Parliament and Assembly elections together. So almost 60 days, because the election was announced sometime in March, beginning of March, and the results came in the month of May. So it is March, April, May, around 80 days code of conduct. No policy decision, no developmental activity, everything has to be stalled. As I told you, I am from Kerala. Next year we are going to have the assembly elections. So we are not as fortunate as you are, because you get only 18 days of code of conduct in the entire 5 year. We had this 80 days last year. Again next year we will have another 60 days, because the state assembly will have its election. So if you look at the entire country, Government of India will not be able to function every year at least 2 to 3 months. Very recently you had the Delhi election, and just before that, because when the Delhi election happened, Election Commission told the Finance Ministry, because the Delhi election was on 8th of February. 1st of February, the Finance Minister Nirmala Sitharaman ji presented the budget. Election Commission gave a direction to the Finance Ministry that you should not make any announcements that will have direct impact on the people of Delhi, because it is influencing the Delhi voters. It should not be done. There should be a level playing field. So government should not get an undue benefit. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కూటమి సర్కారు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాని విడుదల చేస్తున్నాం. బదిలీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్న మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబు. అభ్యర్థిత్వాన్ని బలపరిచిన లోకేష్, నాదెండ్ల విష్ణుకుమార్ రాజు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోంది. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి నారాయణ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.